డాడీ మోటివ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అన్నాడు. మోటివ్ ఎస్టాబ్లిష్ అయిపోవడం ఎక్కడ? ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో కేసు వాదిస్తున్నాడు యాంటీ కన్వర్షన్లా. అది నేను బయట పెట్టేంత వరకు కూడా ప్రపంచానికి తెలియదు. యాంటీ కన్వర్షన్ల మీద ప్రవీణ్ పగడాల వాదిస్తున్నాడని చెప్పి వీడు మన అడ్వకేట్ డాక్టర్ బాలా అని ఆయన ఆ నైట్ అంతా ఆయన కూడా వర్క్ చేశాడు. వెంటనే ఆయన తీసుకుని మాట్లాడి, సార్ ఇది ఇంప్లీడ్ అయ్యాడు ప్రవీణ్ పగడాల, ప్రతి లాయరు ఏం మాట్లాడతాడో అన్నది గవర్నమెంట్కి తెలుసు, ఒక్క ప్రవీణ్ పగడాల ఏం మాట్లాడతాడో అన్నది ప్రభుత్వానికి తెలియదు. అందుకనే వీళ్ళు ల్యాప్టాప్ను ఐప్యాడ్ పట్టుకెళ్తారు. అతను చంపాల్సింది కూడా దాని గురించి. అది నిన్నటికి పడింది 13వ తారీఖు వాయిదా. ఏప్రిల్ 16ది నిన్న పడింది. నిన్న ఏమైందో అన్నది నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, దాని గురించి పేపర్లో చూసాను, రాలేదు. నేను కనుక్కుంటాను. మళ్ళీ పోస్ట్ అంటే చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా గారు దాన్ని తీర్పిచ్చి వెళ్తానని అన్నాడు. అంతకుముందు సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్లో కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వద్దన్నది మీరు ఎవరు లేదని కొట్టేసి వాళ్ళు వెనక్కి తీసుకుంటా అన్నారు, ఒప్పుకోలేదు, కొట్టేసింది బెంచ్. ఇది ఏంటంటే రాష్ట్రాలు ఆల్రెడీ చేసేసినాయి, బీజేపీ రాష్ట్రాలు, దాని మీద పిల్లు అనమాట, దాని మీద పిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పార్టీని చేసింది. సో ఇతని దగ్గర ఏముందో చెప్పలేదు, అది మోటివ్. అదైన తర్వాత అతన్ని చాలా మెల్లిగా టీవీల్లో చూపించి మందు తాగుతాడని, మందు షాపుల దగ్గర కొన్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అంటే ఇతను తాగుబోదు అన్నది సృష్టించడానికి అని చెప్పేసి చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలామందిని అడిగాను హైదరాబాద్లో, ఇతనికి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ, అస్సలు ముట్టుకోడు మందు అని చెప్పేసి తెలిసి. తర్వాత ఫేక్ అన్నది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత నేను పోస్ట్ మార్టం రిపోర్టు నాకు 13నో 14నో ఏప్రిల్ 14 అనుకుంటాం ఐజీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, టీవీల్లో ఏ అయితే ఫుటేజ్లు ఉన్నాయో అతనే ఖండించిన ఆ ఫుటేజ్లన్నీ నిజం, ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలయ్య ఒక మోటార్ సైకిల్ 60 మైళ్ళ స్పీడ్లో వెళ్ళిపోతూ పడిపోద్ది, పక్కన నుంచి లారీ వచ్చింది, లారీ వస్తే లారీ ఎక్కదు అంటే అలా పడిపోతే, అసలు మనం మోటార్ సైకిల్ అలా పడిపోతే ఎలా దేగుతుందండి? మోటార్ సైకిల్ దేక్కుంటూ వెళ్ళిపోవాలి కదా, తుక్కైపోవాలి కదా. ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మోటార్ సైకిల్ ఎక్కి ఎవడో రాగంట అంటాడు. ఎంత పర్ఫెక్ట్ డ్రైవరో ఆలోచించాడు. బ్రేక్ కొట్టి పడేశాడు మోటార్ సైకిల్. ఆ ఫుటేజ్ గురించి ఇదంతా క్రియేషన్, ఇదంతా పెద్ద స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మామూలు వాళ్ళు చేసింది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన స్క్రిప్ట్. ఇది హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన స్క్రిప్ట్. ఇది మోటార్ సైకిల్ వెళ్తున్నా, మోటార్ సైకిల్ ఆగిపోయి పడిపోతే మనిషి దెబ్బలు తాగకుండా కొంచెంసేపు ఇలా కూర్చుని లెగిసిపోయి వచ్చేయడా.